బ్రేకింగ్ న్యూస్ ఏపీ లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది ఏసీబీ కోర్టు 2 లక్షలతో 2 షూరిటీలు ఇవ్వాలని వారంలో 2 సార్లు సంతకాలు పెట్టాలని ఆదేశించింది. లిక్కర్ కేసులో A4 గా ఉన్నారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. ప్రస్తుతం రాజమండ్రి జైల్లో ఉన్న మిథున్ రెడ్డి రేపు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. రైట్గా లిక్కర్ స్కామ్ కేసులో A4 గా ఉన్న మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీకాంత్, లిక్కర్ స్కామ్ కేసుకి సంబంధించి ఒక కీలక పరిణామంగా చెప్పొచ్చు. ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ కొద్దిసేపటి క్రితమే ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ కేసులో ఆయన A4 గా ఉన్నారు. ఈ ఏడాది జూలై 19వ తారీఖున మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయన విచారణకు రావాలని నోటీస్ ఇవ్వడంతో ఆయన సిట్ కార్యాలయానికి రావడం, విచారణ తర్వాత అరెస్ట్ చేసినట్టుగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ బెయిల్ కి సంబంధించి కూడా ఆయన గతంలోనే మధ్యంతర బెయిల్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఆయన ఓటు హక్కు వినియోగించుకొని తిరిగి రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. దాని మీద విచారణ జరిపిన న్యాయస్థానం ఇవాళ దానికి సంబంధించి తీర్పును వెల్లడించింది. ఆయనకి షరతులతో కూడినటువంటి బెయిల్ ని మంజూరు చేసింది. ప్రతి వారంలో సోమవారం, శుక్రవారం 2 రోజులు కూడా సిట్ అధికారులు ఎదుట హాజరవ్వాలని ఆయనకి షరతులు విధించింది. 2 లక్షలతో కూడినటువంటి 2 షూరిటీలను కూడా సమర్పించాలని అధికారులని ఆదేశించింది. ఇప్పటి వరకు ఆయన 71 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే రిమాండ్ ఖైదీగా అయితే కొనసాగుతా ఉన్నారు. ప్రస్తుతం ఈ బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో మిథున్ రెడ్డి రేపు విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్టుగా మనకి తెలుస్తా ఉంది. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు మిథున్ రెడ్డికి కూడా బెయిల్ లభించడంతో మొత్తం 5 నిందితులకి ఈ కేసులో బెయిల్ వచ్చినట్టుగైతే మనకి తెలుస్తా ఉంది. కేసులో A4 గా ఉన్న మిథున్ రెడ్డికి ఇవాళ బెయిల్ మంజూరైంది. కేసులో A30 గా ఉన్నటువంటి పైలా దిలీప్ వీళ్ళిద్దరికీ కూడా రెగ్యులర్ బెయిల్ మంజూరైంది. అదేవిధంగా ఈ కేసులో A31 గా ఉన్నటువంటి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి, 32 గా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి, 33 గా ఉన్న బాలాజీ గోవిందప్ప వీళ్ళ ముగ్గురికి డిఫాల్ట్ బెయిల్ అయితే మంజూరు చేసింది న్యాయస్థానం. అంటే 90 రోజుల కస్టడీ అంటే జ్యుడిషియల్ కస్టడీ ముగియటంతో వాళ్ళకి ముగ్గురికి డిఫాల్ట్ బెయిల్ అయితే మంజూరు చేశారు. మొత్తం కేసులో 40 మందిని నిందితులుగా చేర్చారు. ఇందులో 12 మందిని అరెస్ట్ చేయగా 5 ప్రస్తుతం బెయిల్ వచ్చినట్టుగా అయితే మనకి తెలుస్తా ఉంది. ఈ బెయిల్ తో ఇప్పటికే బెయిల్ వచ్చిన 4 బెయిల్ క్యాన్సిల్ చేయాలని కూడా ఒకవైపున సిట్ అధికారులు హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. దాని మీద వాదనలు ముగిశాయి. తీర్పు కూడా హైకోర్టు రిజర్వ్ చేసిన సందర్భంలో రెగ్యులర్ బెయిల్ ఇప్పుడు ఎంపీ మిథున్ రెడ్డికి రావటం అనేది ఈ కేసుకు సంబంధించి ఒక కీలక పరిణామంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేసులో మిథున్ రెడ్డి మాస్టర్ మైండ్ అని కూడా పదే అధికారులు కూడా చెప్పడం జరిగింది. గత 10 రోజుల క్రితమే మిథున్ రెడ్డిని కూడా సిట్ అధికారులు 2 రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారించిన నేపథ్యంలో ఇప్పుడు మిథున్ రెడ్డికి ఏసీబీ న్యాయస్థానం రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. కాబట్టి కేసులో ఒక కీలక పరిణామంగా అయితే చెప్పుకోవచ్చు. దీని మీద సిట్ అధికారులు ఏ విధంగా ముందుకెళ్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మిథున్ రెడ్డి రేపు రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్టుగైతే మనకు తెలుస్తా ఉంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఏపీ లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది ఏసీబీ కోర్టు. 2 లక్షలతో 2 షూరిటీలు ఇవ్వాలని వారంలో 2 సార్లు సంతకాలు పెట్టాలని ఆదేశించింది. లిక్కర్ కేసులో A4 గా ఉన్నారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. ప్రస్తుతం రాజమండ్రి జైల్లో ఉన్న మిథున్ రెడ్డి రేపు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. 71 రోజులుగా రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు మిథున్ రెడ్డి.